అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ రకంగా ఒక జాతీయత భావం జగిత్యాల్ ఇవాళ నాకు నిజంగా అంటే చెప్తాను, జగిత్యాల గడ్డ మీద జాతీయత భావం ఎక్కువ ఉంటుందని ఇవాళ నేను చూసిన. నేను పర్సనల్గా వీక్షించిన ఇవాళ జగిత్యాల్లో పిఎఫ్ఐ ముక్త్ జగిత్యాలు కావాలి మనం. కాబట్టి ఎందుకు కాంగ్రెస్కి ఓటు వేయొద్దు? కాంగ్రెస్ దశాబ్దాలుగా ఏ రకంగా మన అందరినీ మోసం చేసింది, ఏ రకంగా మన సంస్కృతిని సాంప్రదాయాల్ని మార్చేయడానికి ప్రయత్నం చేసింది. అన్ని రకాలుగా అభివృద్ధి అయితే వాళ్ళు మోడీకి దగ్గరలో రారు. వాళ్ళ చేతికి అధికారం పోతే దోచుక తినుడు తప్ప ఏమీ లేదు అని ఇవాళ జగిత్యాల వాసులు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అభివృద్ధి కావాలన్నా, మనకు మన జాతి క్షేమం, దేశ రక్షణ, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, రామ మందిర నిర్మాణం పట్ల ప్రజలు ఏ రకంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే గడ్డ మీద నుంచి నేను చెప్తా ఉన్నాను, అతి త్వరలో మనము మథురాలో కూడా భవ్యమైన కృష్ణ మందిరం కూడా అక్కడనే నేను చూసుకున్నట్టు. జీవన్ రెడ్డి గారు, దయచేసి 47 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు గుర్తుపెట్టుకునేటట్టు, జగిత్యాల ప్రజలు గుర్తుపెట్టుకునేటట్టు ఏం చేసిండ్రో చెప్పాలా. ఇక ఇందూరు జిల్లా నుంచి ఒక ప్రశ్న. మీరు 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి చేసుకున్నారు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మీకు ఇందూరు ప్రజలు కూడా ఓటేసి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిండ్రు. ఇందూరు జిల్లాలో మీరు ఎమ్మెల్సీ ఫండ్ ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టుకు చెప్పాలి. పోనీ ఇందూరు జిల్లా మీద మీకు ప్రేమ లేదు, జగిత్యాల జిల్లా మీదనే ఉన్నది అనుకుందాం. పక్క కొరట్లాలు ఏదో చేసారో పెట్టాలి, ఎన్ని పైసలు ఇచ్చారో పెట్టాలి చెప్పండి. రూపాయి ఇవ్వలేదండి, రూపాయి ఇవ్వలే. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా జగిత్యాలకి నేను వచ్చి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రశ్నించినట్టు దయచేసి మీడియా మిత్రులందరూ దీన్ని క్యారీ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.